యమధర్మరాజాయ నమః. ఓం యముండాయ నమః. ఓం యమాయ నమః. ఓం యమధర్మరాజాయ నమః. ఓం యముండాయ నమః. యమహో యమ్మ యమహో యమ్మ యమహో యమ్మ యమహో యమ్మ యమహో యమ్మ యమహో యమ్మ. ఓం యమధర్మరాజాయ నమః. ఓం యమధర్మరాజాయ నమః. యమహో యమ్మ యమహో యమ్మ యమహో యమ్మ యమహో యమ్మ యమహో యమ్మ. రేయ్, తగ్గిందన్నావు కదరా? తగ్గింది చిన్న. తగ్గితే ఎముడు ఫోటోలకు పూజ ఏంట్రా? మాయగారు హారతి తీసుకోండి. బావ నువ్వు కూడా. యముడికి పూజలేంటి బావా? ముందు తీసుకో బావా. అసలు పూజలు చేయాల్సిందే యముడికి బావా. ఈ సినిమా ఫోటోలు పెట్టుకుని యముడు అంటావేంటి బావా? అపసారం అపసారం. ఒరిజినల్ ఫోటోల కోసమే ట్రై చేస్తాను, కానీ నాకు మాత్రమే తెలుసు కదా, ఎక్కడా దొరకలేదు. మరి ఏం చేయమంటావు? అందుకే వీటితో సరిపెట్టేసుకున్నాను. ఎవరైనా ప్రాణాలు పోసేవాళ్ళకి పూజ చేస్తారు గాని ప్రాణాలు తీసేవాళ్ళకి పూజ ఏంటి బాబు? అదే సరిగ్గా అక్కడే అందరూ పొరపాటు చేస్తున్నారు. ఇదిగో, నీకు ఏ దేవుడు అంటే ఇష్టం? వెంకటేశ్వర స్వామి. దత్తుడు బావ. నీకు? సుబ్రహ్మణ్య స్వామి. మరి మీరు చచ్చిపోయిన తర్వాత ఆ దేవుళ్ళ దగ్గరికి వెళ్తారని నమ్మకం ఉందా? లేదు కదా. కానీ అందరూ మాత్రం ఈయన దగ్గరికి తప్పకుండా వెళ్తారు. నువ్వేదో వెళ్ళొచ్చినట్టు చెప్తావేంటి బావా? ఆ ఎక్స్పీరియన్స్ తోనే చెప్తున్నాను బావా. అయ్యో, ఇదిగో బావా, నీకు ఇంకా తగ్గినట్లేదు. అయ్యో తగ్గిపోయింది బావా, కట్టు తీస్తాను కదా. మరి ఈ పిచ్చి పూజలేంటి బావా? ఇప్పుడు మీకు చెప్పినా అర్థం కాదు. నా అలాగా పైకి వెళ్ళిన తర్వాత అప్పుడు అర్థమైంది. కాకపోతే అప్పుడు మీ అందరికి తిరిగి వచ్చే అవకాశం ఉండదు. నాకంటే ఏదో మేడం గారి స్పెషల్ రికమెండేషన్ కాబట్టి కాదనలేక పంపించారు. మేడం ఎవరు? ఆయన ఎవరు? అదో పెద్ద దేవరహస్యం బావా, అందరికి చెప్తారా ఏంటి? ఇవన్నీ కాదులే చిన్నాన్న. పిచ్చైతే తగ్గిపోయింది కదా, త్వరలో పెళ్లి చేసేస్తే పూర్తిగా దారిలో పడతాడు. పెళ్ళెవరికే? ఇంకెవరికి? నీకు, నా చెల్లెలకి. అయ్యో తప్పు బావా, నాకు రేవతికి పెళ్లి చేయకూడదు. ఆయన ఒప్పుకోడు. ఎవరు ఒప్పుకోకపోయినా అదే జరుగుద్ది. నీ గ్యారంటీ బావా? ఏంటది? అదే 430 ఎపిసోడ్ నుంచి తప్పులు చేస్తున్న నాకే క్రిమి భోజనం సోల్దండను అన్నారు. మరి 390 ఎపిసోడ్ నుంచి నువ్వు ఇలాగే ఉన్నావు. నీకెలా ఉంటుందో ఆలోచించుకో. నీకు ఉంటది బాబా. ఆల్రెడీ నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చాను రా, ఇక నా వల్ల కాదురా, నువ్వు కంటిన్యూ చెయ్యి. నమ్మలేదు కదా, నా మాటలు నమ్మట్లేదు కదా. మీరు కూడా ఆయన దగ్గరికి వెళ్తారు కదా, అప్పుడే మీ అందరికి క్లియర్ గా క్లారిటీ వస్తుంది. బావా ఏంటి నీ గోల? గోలేం లేదు బావా, నేను చెప్పేది ఆలకించండి. గౌతమ్ మీద చాలా మంచోడు. అలాంటి వాడికి మన రేవతి నుంచి పెళ్లి చేయడమే చాలా కరెక్ట్. ఇదిగో అలా చేస్తానే ఎంట్రన్స్ లో ఎవరు వెనక్కి లాగేకుండా నువ్వు డైరెక్ట్ గా స్వర్గానికి వెళ్ళిపోతావు. నీకు ఎలాగున్నా రికమెండేషన్ కూడా ఉంటది కదా. బావా, నీకు తెలిసి మాట్లాడుతున్నావో తెలియక మాట్లాడుతున్నావో నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీ మాట విని వాళ్ళకి పెళ్లి చేస్తానని ఎలా అనుకుంటున్నావు? అయ్యో, ఇది నా మాట కాదు బావా, పెద్ద ఆయన మాట. వాళ్ళిద్దరిని కలిపి రాపో అని నాకు చెప్పి మరీ పంపించాడు. ఈ విషయంలో నీ మాట విన్ను, మీ పెద్ద ఆయన మాట విన్ను. నా చెల్లెల పెళ్లి నీతోనే జరుగుతుంది. నేను చేసుకోవాలి కదా. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా చెల్లెల పెళ్లి నీతోనే జరుగుతుంది. ఇది ఆ దేవుడు కూడా ఆపలేడు. ఇదిగో దత్తుడు బావా, నువ్వేమో కలపమంటావు, ఈయనేమో కలవనివ్వను అంటాడు. నన్నేం చేయమంటావు చెప్పు? పౌర్ణమి దాకా గడువు ఇచ్చావు, అక్కడేమో మా అతను అడ్డెట్టుకున్నావు. సర్లే, ఇప్పుడు ఈ విషయాలని ఎందుకు? ఎలాగో నైట్ మన మీటింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ డిస్కషన్ ఎట్టేసుకుందాం.
హలో హలో చలం బాబు నేను నీ మామని ఎద్దు వాసుని. మావా, నెక్స్ట్ నీ గురించి ఆలోచిస్తున్నాను. కరెక్ట్ గా నువ్వే ఫోన్ చేసావు. ఎక్కడున్నావు బాబు? ఇంట్లో ఉన్నాను. రమ్మంటావా? నీకెందుకు లేసు రామా, నా జీవితాన్ని మా అత్త జీవితాన్ని వెనక్కి తిప్పేసి నిన్ను కలవాల్సిన అవసరం నాకే ఉంది. నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉండు, నేనే వస్తున్నాను. ఓకేనా? సరే బాబు. ఇదిగో యమధర్మరాజా, నేను ఇప్పుడు ఆడి దగ్గరికి వెళ్తున్నాను. ట్రీట్మెంట్ మొదలెట్టేస్తాను.